జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మేరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు, అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం అనేటువంటిది మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెస్సెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి మూడు భాగములుగా విభజించి జీసస్ యొక్క పేరు ఈనాడు ప్రపంచమంతా కూడాను సర్వుల హృదయంలో కూడాను నిలిచిపోయిందంటే సేవ వలని. అతను సేవ 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 దీనులను దిక్కులేనటువంటి వారిని సేవిస్తూ వచ్చాడు. కర్తగనపడి తన ప్రాణాన్ని అర్పితం గావించుకున్నాడు. ఈనాడు జీసస్ భక్తులు మనం అనుకుంటున్నాము. జీసస్ యొక్క పేరు ఈనాడు ప్రపంచమంతా కూడాను సర్వుల హృదయంలో కూడాను నిలిచిపోయిందంటే సేవ వలని. అతను సేవ 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 దీనులను దిక్కులేనటువంటి వారిని సేవిస్తూ వచ్చాడు. కర్తగనపడి తన ప్రాణాన్ని అర్పితం గావించుకున్నాడు. ఈనాడు జీసస్ భక్తులు మనం అనుకుంటున్నాము.